ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కనిపించారు మీలో. ఎందుకంటే ఆయన ఒక సినిమాని మీరు చాలా అద్భుతంగా దీంట్లో చేశారు. ఎందుకంటే సముద్రం చరిత్రని, పాత చరిత్రని అంతా లోపలి చరిత్ర అంతా బయట తీసుకొచ్చి ఎలా చేయాలి, ఎలా నిరూపించాలి అనేసి విజయ్ దేవరకొండ గారు బాగా ప్రయత్నాలు చేశారు. ప్రొడ్యూసర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. పాటలు కూడా చాలా బాగున్నాయి. రెండు పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు కూడా పక్కా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ పాటలే అవి. ఎందుకంటే మంచి పాటలు ఉన్నాయి. ఎమోషన్ కూడా చాలా ఎమోషన్ అయితే అవుతారు. ఒకటి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీరైతే పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు అని అడిగితే ఆయన మీరు రొమాంటిక్ గా ఒక రొమాన్స్ పర్సన్ గా చూస్తారు. బట్ ఆయన ఈ సినిమాలో అలాంటి తీసేసిండు, అలాంటి పెట్టలేదు, అలాంటివి కూడా చేయలేదు. ఓన్లీ మొత్తం ఎమోషన్, ఏది చూసినా మొత్తం కోపాలు, అన్ని రథ కోతలు అవి మాత్రం కనిపించాయి. పక్క చెప్తున్నా, పక్క బ్లాక్ బస్టర్ ఏదైతే సినిమా. మూవీ చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. మన విజయ్ దేవరకొండ గారు కొండంత అండనిచ్చారన్నమాట. ఎందుకంటే ఆయన హిట్, నేను కూడా హిట్ ఫార్ములాని నమ్ముకున్నా అని చెప్పేసి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు ఫ్యాన్స్ కి. ఈ తప్పుతో ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్ కూడా అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మంచి స్క్రిప్ట్లు, ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే ఖచ్చితంగా మంచి హిట్ అందుకున్నారని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ సినిమా బీజిఎం అండ్ అది కూడా చాలా బాగుంది. చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ ఎవరితో విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసినటువంటి చిన్నపిల్లలు అండ్ మన సత్యదేవ్ గారు చేసిన చిన్నప్పుడు క్యారెక్టర్, ఇద్దరు బాగా చేశారు యాక్టింగ్. వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు. ఈ సినిమా పెద్ద సెంటిమెంట్ బాగా వరకు ఉంటుంది. సినిమా అంతా పెద్ద సెంటిమెంట్ నడుస్తుంది. సింపుల్ చెప్పాలంటే 1 man షో. విజయ్ దేవరకొండ కంబ్యాక్. మళ్ళీ పార్ట్ 2 గురించి అందరూ చూస్తూ ఉంటారు. మన ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బాహుబలి 1 లో, బాహుబలి 2 ప్రభాస్ గురించి ఎట్లా నెక్స్ట్ ప్రభాస్ ఏంటనే సేమ్ అదే కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ పార్ట్ 2 లో ఎలా వస్తా అనేది చాలా చూడాలి. కానీ క్లైమాక్స్ చాలా స్మూత్ గా ఫినిష్ చేశారు. అంతే, అందరూ వైలెన్స్ ఉంటుంది అనుకుంటారు. వైలెన్స్ సెకండ్ హాఫ్ అదే చాలా స్మూత్ గా ఫినిష్ చేశారు. పార్ట్ 2 లో ఆ వైలెన్స్ అనేది ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని గురించి. విజయ్ దేవరకొండ సినిమా ఇలా ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి, అసలు ఈ ఒక చాలా బెస్ట్ మూవీ. ఎందుకంటే చాలా మాస్ మూవీ కోసం ఎదురు చూసిన ఇది ఒక పెద్ద మాస్ మూవీ అని చెప్పొచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగా చేసిండు. ఒక మిలిటరీ క్యారెక్టర్ లో వేస్తాడు, పోలీస్ ఆఫీసర్ వేస్తాడు. ఇది ఒక విజయ్ దేవరకొండ సినిమాకు ఒక మంచి పెద్ద పునాది అని చెప్పొచ్చు. ఒక అర్జున్ రెడ్డి తర్వాత ఒక మాస్ యాంగిల్ లా కనిపిస్తాడు. ఇక్కడ సత్యదేవ్ అన్న కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ వల్ల చాలా బాగా చేస్తాడు. ఆల్రెడీ గాడ్ ఫాదర్ లా విలన్ యాక్టింగ్ ఇరగదీసేసిండు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పట్టడానికి ఈ సినిమాకి చాలా డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా కొత్తగా తీసిరు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డైరెక్టర్ గారు కూడా గౌతమ్ సార్ ఈ కథ ఈయన కోసం తీసినందుకు ఇంత బాగా తీసాను వాళ్ళు ఊహించుకోలేదు. ఇది ఒక పాన్ ఇండియా సినిమా ఎలా తీసారో దాని దగ్గర మీరు సినిమా తీసారు సార్. ఇది చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ ఆల్ ద బెస్ట్ అన్న. అలాగే సత్యదేవ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, విలన్ క్యారెక్టర్, మెయిన్ సత్యదేవ్ గారి యాక్టింగ్ చాలా బాగా చేసిరు. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన సత్యదేవ్ అంటే ఆయన యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన స్క్రీన్ మీద కనిపించిండు. త్వరలో మళ్ళీ ఆయన ఫుల్ మోడల్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాం. ఆల్ ద బెస్ట్ సత్యదేవ్ గారు. విజయ్ దేవరకొండ సినిమా తీసినందుకు చాలా ఫ్యాన్స్ అంతా చాలా ఇష్టపడ్డారు. విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేసిండు. డిఫరెంట్ చేసిండు ఆయన, చాలా డిఫరెంట్ చేసిండు విలన్ క్యారెక్టర్. అంటే అలా అనిపిస్తుంది, యాంగిల్ అలా అనిపిస్తాడు. కానీ కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ. అర్జున్ తర్వాత గీత గోవింద్ తర్వాత అంటే ఇది బెస్ట్ మూవీ. ఆల్ ద బెస్ట్. అట్లా అనుకోవద్దు అన్ని, ఇట్లా అనుకోవద్దు. ఇట్లా క్యారెక్టర్ బట్టి ఉంటుంది హీరోయిన్ కి. ఆ క్యారెక్టర్ కి ఎలా నడియాలో అట్లా నడిపించి చూపించింది హీరోయిన్ గారు. ఈ సినిమా బెస్ట్ మూవీ చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ ఒక కింగ్. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకే కాదు, హైదరాబాద్ రాజ్యానికి కాదు, ప్రపంచం మొత్తానికి కింగ్ అనేవాడు ఒక్కడే. కింగ్ ఒక్కడే విజయ్ దేవరకొండ, ఒక్కడే కింగ్. ఉందన్న, నువ్వు చూడలా. లాస్ట్ లో పట్టుకున్నాడు, నువ్వు చూడాలి. అదే రొమాన్స్ అంటే ఎంతసేపు పట్టుకొని నీకు అదేనా, అదే ధ్యాస, నీ మైండ్ మారదా? రొమాన్స్ అంటే ఏంటి? రొమాన్స్ అంటే హీరోయిన్ ని పట్టుకున్నాడు, హీరోయిన్ మీద లాస్ట్ తొడల మీద పడుకున్నాడు అన్న. కాబట్టి చాలు గారు, అన్ను సరే చూడదా, చూడటం మాడుతున్నాను ఇతను. సినిమా ఏముంది డైలాగ్ రా, బీజిఎం పోయా, ఒక్కరు చూడబోయా, పిచ్చోడు అయిపోయారు పోయా. సినిమా చూసి అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. విజయ్ అన్న గుండు కొట్టుకొని పిచ్చెక్కించాడు పోయా అందరికి. చాలా చాలా బాగుంది. విజయ్ అన్న చాలా కంబ్యాక్ ఇచ్చిండు. న్యూ లుక్ తోన చాలా బాగుంది సినిమా అయితే. హీరోయిన్ కి పెద్దగా క్యారెక్టర్ అయితే ఎక్కువ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు సత్యదేవ్ అన్నకైతే మెయిన్ క్యారెక్టర్ ఉంది. ఇద్దరు కలిసి సినిమా మాత్రం ఇరగదీశారు.
ఒక ప్రాంతం ఆడవాళ్ళు కాలు బయట పెట్టకూడదు అన్న ఒక పాయింట్ ని, బట్ హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాతనే కాలు బయట పెట్టే సీన్స్ కూడా ఫీల్ అనేది బాగా క్యూరియాసిటీ అనేది వచ్చింది. ఇంకా విజయ్ దేవరకొండ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నా, ఒక బొంగారపు కొండ అనాలి ఈ సినిమా ద్వారా. ఫీల్ భయ అంటే చిన్నతనంలో కమ్యూనికేషన్ అనేది డిస్టర్బ్ అయ్యి సమ్ అడల్ట్ అయిన తర్వాత కలిసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది ఏంటి అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ లోనే మెచ్యూరిటీ బాగా ఉంది. ఆ కీ రోల్ తిప్పేది కూడా ఏంటంటే సత్యదేవ్ గారు. బట్ వాస్తవంగా చెప్పాలంటే మోటో కూడా సత్యదేవ్ గారే సినిమాకి యాక్చువల్ గా స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే. బట్ కెమిస్ట్రీ అయితే కనుక ఇద్దరిది బాగుంది, సెంటిమెంట్ కూడా చాలా బాగా చూపించారు. కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అన్న. చాలా మంది హీరోయిన్ ని అసలు తక్కువ చేసి చూపించారు, హీరోయిన్ అసలు అక్కడక్కడే యూజ్ చేశారని చాలా మంది అసలు చెప్పట్లేదు హీరోయిన్ గురించి. కామన్ జోనల్ మూవీస్ వేరు, కంటెంట్ ఉన్న మూవీస్ ఇప్పుడు తరానికి సంబంధించింది కాదు. మనకు ఇండియాకు అదర్ ప్లేస్ లో ఉన్న బానిసల గురించి చూపించిన సినిమా ఇది. ఇప్పుడు తండేలు చూసుకుందాం, వాళ్ళు సముద్రంలో వెళ్తారు, అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఎలా సాల్వ్ చేస్తారు. ఇది కూడా సినిమా అదే పాయింట్, బట్ ఏంటంటే చూపించే విధానం వేరే రకంగా ఉంటది. అంటే రాక్షసుల మధ్యలో రాజు ఎలాగా నెగ్గాడు. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. నీకు నచ్చిందా లేదా? నాకైతే నచ్చలేదన్న. ఎందుకు నచ్చలేదు? ఇంకా నేను అయ్యని చెప్తే మళ్ళీ కేసులు పెడతారు. పెడితే పెట్టి కానీ చెప్పు. ఏమంటావు అన్న? అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక తీరుగానే ఉందన్న. ఇప్పుడు సినిమా అన్న తర్వాత బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, హగ్గులు ఉండాలి, ముద్దులు ఉండాలి, రొమాంటిక్ ఉండాలి, అన్ని కనీసం డాన్స్ అని ఉండాలి, అన్ని ఉండాలి. ఆ హీరోయిన్ పెట్టారు, మంచి అమ్మాయిని పెట్టారు, కానీ ఏం లేదు ఇద్దరి మధ్యలో సెంటిమెంట్ పెద్దగా లేదు. ఇప్పుడు అన్నం తీసుకొస్తానికి తమ్ముడు పోయిండు అన్న, వాడు సాగకుండా తీసుకొని రావాలి, వాడు చచ్చిపోయిండు అన్న. ఇక పిస్తా సంగతి పక్కన పెడితే మొన్న దేవర వచ్చింది కన్నా, దేవరలో ఉన్న సముద్రమే ఉంది, అందులో ఉన్న పడవలే ఉన్నాయి, అందులో ఉన్న ఆదివాసులే ఉన్నారు. ఆ దేవరలో కూడా ఆచార్య చిరంజీవి సినిమా ఉంది కదా, అందులో ఉన్న ఆచార్యలో ఉన్నాయి మొత్తం షాట్లు కథ. ఇట్టు అంటే అన్న, ఒక రైతు 10 ఎకరాలు ఉంటే ఎకరం పచ్చగా ఉండగానే రైతు లాభపడాడు అన్న. 10 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరాలు పచ్చగా ఉండాల, అవునా కదా? ఇప్పుడు 6 థియేటర్లు ఐమాక్స్ లో నిండిపోయినాయి. ఐమాక్స్ థియేటర్లు 6 నిండగానే ప్రొడ్యూసర్ డబ్బులు రావు కదా. ఇది తెలంగాణ సినిమా కాదు, ఆంధ్ర సినిమా కాదు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా. నేనేం చెప్పలేదు, ఆయన ఫ్యాన్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.